ఓటు వేసిన రైతుల గొంతును కాంగ్రెస్ ప్రభుత్వం కోస్తోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కళ్ల ముందే గోదావరి నీళ్లు పారుతున్నా రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వహిస్తోందని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేవలం తిట్టడం, కేసులు పెట్టడం తప్ప పాలన చేతకావడం లేదని కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వకుండా, నీళ్లు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బంది పెట్టి నిర్లక్ష్యం చేసి కిలోమీటర్ల అంతరం ఉన్నది మేడిగడ్డ మీదికి. అదే గోదావరి నది మీద మేడిగడ్డ మీదికి మరి 18.5 కిలోమీటర్ల మీద కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ కాడ మోటార్లు మంచిగానే ఉన్నాయి, 17 మోటార్లు. మరి ఆడికెళ్ళి 3 టీఎంసీల నీళ్లు రోజుకి ఎత్తిపోయొచ్చు. 3 టీఎంసీల నీళ్ళు అంటే మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ చూసే ఉంటారు. హుసేన్ సాగర్లో పట్టేది 1 టీఎంసీ అంటే రోజుకు 3 హుసేన్ సాగర్లలో పట్టేటన్ని నీళ్లు ఈడికెళ్ళి గుంజతందుకు మోటార్లు, అద్భుతమైన బాహుబలి మోటార్లు కేసీఆర్ గారు పెట్టించింది. ఇలా నేనో మీరో చెప్తలేం, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఇంజనీర్లు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇవాళ కన్నెపల్లి కాడ 94.5 మీటర్ల మీదకెళ్ళి నీళ్లు పోతున్నాయి. అక్కడ 93.5 మీటర్ల దానికి నీళ్లు ఉంటే పంపులు చాలు చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజు అట్లాగే దాన్ని ముట్టకుండా, దాన్ని కనీసం ఏమనకుండా, అక్కడికి ఏం డేంజర్ లేకుండా మీరు నీళ్లు ఎత్తిపోయొచ్చు. ఒకటేసారి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ దగ్గర ఉన్న 3 పంప్ హౌజులు ఒకటేసారి సైమల్టేనియస్గా అంటే సమాంతరంగా సమన్వయంతో నడిపితే బ్రహ్మాండంగా ఎల్లంపల్లికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు, రోజుకు 3 టీఎంసీల చొప్పున ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఎత్తిపోయవచ్చు అని నేను చెప్తలేను, రిటైర్డ్ ఇంజనీర్ల